రంపచోడవరం నియోజకవర్గం బయటకు చూస్తే ప్రశాంతమైన పర్వత ప్రాంతం, కానీ లోపల ఒక సస్పెన్స్ థ్రిల్లర్ లాంటి రాజకీయ కథ నడుస్తోంది. రంపచోడవరం ఎమ్మెల్యే మిరియాల శిరీషాదేవి పైన నియోజకవర్గంలో కొంత అసంతృప్తి వ్యక్తమవుతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ముఖ్యంగా నియోజకవర్గంలో రాజకీయ వర్గపోరు ఆమెపై ప్రజల్లో పార్టీలో అసంతృప్తికి కారణమవుతున్నట్లుగా సమాచారం. టీడీపీలో రాజకీయ విభేదాలు, వర్గపోరు నియోజకవర్గంలో చర్చనీయాంశమయ్యాయి. అంతర్గత విభేదాల వల్ల అభివృద్ధి పనులు మందగించడం, ప్రజలకు సేవలు సక్రమంగా అందకపోవడంపై ప్రజల్లో అసహనం పెరుగుతున్నట్లుగా తెలుస్తోంది. అటు ఏజెన్సీ ప్రాంతంలో వైసీపీ మరింత బలోపేతమవుతున్నట్లుగా తెలుస్తోంది. పోలవరం జిల్లాలోని రంపచోడవరం నియోజకవర్గంలో రోజురోజుకి రసవత్తర రాజకీయాలు చోటు చేసుకుంటున్నాయి. నువ్వా నేనా అన్నట్లు అటు అధికార టీడీపీ, ఇటు ప్రతిపక్ష వైసీపీ పోటాపోటీగా పనిచేస్తున్నాయి. 11 మండలాలు కలిగిన ఎస్టీ నియోజకవర్గంగా రంపచోడవరం అతి పెద్ద నియోజకవర్గంగా ఉంది. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుండి టీడీపీకి కంచుకోటలా ఉన్న రంపచోడవరం నియోజకవర్గంలో 2009లో కాంగ్రెస్ దెబ్బకు ఓసారి, 2014, 2019లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దెబ్బకు మరోసారి ఈ టీడీపీ కోటకు బీటలు వారే. 2024లో విజయం తథ్యమనుకున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ చేదు అనుభవం ఎదురైంది. సంక్షేమ పథకాలే తమకు విజయం చేకూరుస్తాయన్న నమ్మకంతో ఈ ప్రాంతాన్ని పెద్దగా అభివృద్ధి చేయకపోవడంతో విస్తుపోయిన మన్యం ప్రాంత ప్రజలు మరలా 2024లో మహిళా టీడీపీ ఎమ్మెల్యేగా మిరియాల శిరీషాదేవికి పట్టం కట్టారు. వరుస విజయాలు సాధించడంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ తిరుగులేదనుకున్న తరుణంలో ప్రస్తుత ఎమ్మెల్యే మిరియాల శిరీషాదేవి ద్వారానే గిరిజనులకు మరింత ప్రయోజనం జరుగుతుందని భావించిన ఈ ప్రాంత ప్రజలు ఆమెకే పట్టం కట్టారు. టీడీపీ ఆవిర్భావంలో చిన్నం జోగారావు, చిన్నం బాబు రమేష్, సీతంశెట్టి వెంకటేశ్వరరావు టీడీపీ ఎమ్మెల్యేలుగా ప్రాతినిధ్యం వహించగా మొదటిసారిగా టీడీపీ మహిళా ఎమ్మెల్యేగా మిరియాల శిరీషాదేవి విజయకేతనం ఎగరేశారు. ఇక ఈ నియోజకవర్గంలో వైసీపీ ఓటమి పాలవడంతో నాటి నుండి నేటి వరకు ఇంకా కోలుకోలేదని చెప్పాలి. వైసీపీకి అన్ని తానే నడిపించిన ఎమ్మెల్సీ అనంతబాబుపై వచ్చిన విమర్శలు, దాడులు, కేసులు వెంటాడడంతో క్షేత్రస్థాయిలో ఉన్న నాయకులు, కార్యకర్తలు వైసీపీకి దూరమయ్యారు. ఇదే సందర్భంలో తమదైన స్టాయిల్లో ప్రచారం చేసుకున్న టీడీపీ ఇక్కడ బాగానే లబ్ధి పొందింది. అయితే ఏరు దాటేదాకా ఓడమల్లన్న, ఏరు దాటాక బోడిమల్లన్న అన్న రీతిగా ప్రస్తుత ఎమ్మెల్యే పనితీరు ఉందని ఇక్కడ కూటమి నాయకులు, కార్యకర్తలు గుసగుసలాడుకుంటున్నారు. ఓ పక్క ఉన్నవారికి పదవులు ఇవ్వలేదంటూ సొంత గూటిలోని అసంతృప్తి సెగలు, మరోపక్క గిరిజన ప్రాంతాల్లో అంతంత మాత్రంగా జరుగుతున్న అభివృద్ధి పనులు ప్రస్తుత ఎమ్మెల్యే శిరీషాదేవిని వెంటాడుతున్నాయి. పర్యాటక ప్రాంత అభివృద్ధి పేరుతో రోడ్డు విస్తరణలో భాగంగా ఇక్కడ నివసిస్తున్న గిరిజనులు, గిరిజనేతరులు, అలాగే చిరు వ్యాపారుల షాపులను తొలగించడంతో ఇక్కడున్న గిరిజనులు ఉపాధి కోల్పోయారు. అయితే రోడ్డున పడ్డ గిరిజనులను ఆదుకోలేదని, కనీసం ఓదార్పుకు కూడా రాలేదని, అంతేకాకుండా ఈ ప్రాంతంలో ఉండకుండా వేరే చోట మకాం పెట్టారని ఈ ప్రాంత ప్రజలు కొంత అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఏళ్ల తరబడి కష్టపడి జీవనం సాగించిన ఈ ప్రాంత ప్రజలకు ఎమ్మెల్యే శిరీషాదేవి భరోసాగా నిలుస్తారని భావించిన గిరిజనులకు నిరాశ మిగలడంతో మరోసారి ఈ ప్రాంతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలపడేందుకు ప్రయత్నాలు చేస్తోంది. రోడ్డున పడ్డ గిరిజన ప్రాంత ప్రజల్ని ఎమ్మెల్సీ అనంతబాబు పలకరించి వారి సమస్యలను అడిగి తెలుసుకుని వారికి భరోసా కల్పించడంతో ఈ ప్రాంత ప్రజలంతా మరోసారి వైసీపీని గెలిపించేందుకు మొగ్గు చూపుతున్నారనే ప్రచారం నడుస్తోంది. ఎమ్మెల్సీ అనంతబాబుపై పలు విమర్శలు చోటు చేసుకుంటున్నప్పటికీ రంపచోడవరం నియోజకవర్గంలో మరోసారి వైసీపీ జెండా ఎగరేసేందుకు అనంతబాబు తన వంతు ప్రయత్నాలు చేసుకుంటున్నారట. అయితే అధికారంలో ఉన్నా, అధికారంలో లేకున్నా ఇక అనంతబాబుకి తిరుగులేదని ఇక్కడ గిరిజనులు భావిస్తున్నారు. అధికారులు, కాంట్రాక్టర్లు ఎమ్మెల్సీ అనంతబాబు కనుసన్నల్లోనే నడుస్తున్నారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. అన్ని విషయాల్లోనూ వైసీపీ నాయకులే చక్రం తిప్పుతున్నారంటూ కూటమి నాయకులు, కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారట. ఈ విషయంపై గత కొన్ని నెలలుగా అసంతృప్తిగా ఉన్న టీడీపీ నాయకులు కొంతమంది బహిరంగంగానే లోకల్ వాట్సాప్ గ్రూపుల్లో పదవులకు రాజీనామా చేసినట్లు ప్రకటించారట. ఇక అధికారుల విషయంలోనూ ఇలానే ఉంది.
ఇక అధికార పార్టీ ఎమ్మెల్యే శిరీషదేవి రాజమండ్రి నుండి కార్యకలాపాలు సాగించడం వలన ఇక్కడే ఉంటున్న ఎమ్మెల్సీ అనంతబాబుకు మరింత బలం చేకూరినట్లు అవుతోందట. ఏది ఏమైనా రంపచోడవరం నియోజకవర్గంలో విజయకేతనం ఎగరేయాలంటే 2029 ఎన్నికలు అన్ని పార్టీలకు కష్టతరంగానే మారనున్నాయి. రోడ్డు విస్తరణలో భాగంగా 7 మండలాల్లో ఉపాధి కోల్పోయిన గిరిజన కుటుంబాలకు ఉపాధి అవకాశాలు కల్పించే స్పష్టమైన హామీని ఎమ్మెల్యే శిరీషదేవి ఇవ్వకుంటే ఇక స్థానిక ఎన్నికల్లో అపజయం తప్పదు. అటు వేసిన రోడ్లు నాణ్యత లేకుండా అధ్వాన్నంగా ఉన్నాయని, గిరిజనులకు ఉపాధి లేదని, వలసపోవలసి వస్తుందని ఇక్కడున్న ప్రజలు తమ ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. ఇక పోలవరం ప్రాజెక్టు నిర్వాసితుల పరిస్థితి అలాగే ఉంది. 2 సంవత్సరాలు గడుస్తున్నా తమ సమస్యలకు పూర్తి పరిష్కారం లభించలేదని, ఈ విషయంలో ఎమ్మెల్యే శిరీషదేవి జాప్యం చేస్తున్నారనే వాదన ఓ పక్క బలంగా వినిపిస్తోంది. ఏది ఏమైనా ఈ నియోజకవర్గంలోని ప్రస్తుత ఎమ్మెల్యే మిరియాల శిరీషదేవి మరోసారి ఈ ప్రాంత గిరిజనుల మన్ననలు పొందుతారో లేదో వేచి చూడాల్సిందే.